హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రీసెంట్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే అప్లై అయితే చేసే విధంగా ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ వీడియోలో మనం ఆ జాబ్ నోటిఫికేషన్ ఏంటి, నోటిఫికేషన్లో ఎటువంటి పోస్టులు ఉన్నాయి, వాటికి అప్లై చేయడానికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ అవసరం, ఈ వివరాలన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే చాలామంది రెగ్యులర్గా ఈ వీటికి సంబంధించిన లింక్స్ ఎక్కడ అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు చూస్తున్న వీడియో కింద ఉన్న టైటిల్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ బ్లూ కలర్లో మీకు లింక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. వాటిని యూస్ చేసుకుని మీరు ఈ జాబ్స్కి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు, లేదా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై కూడా చేయొచ్చు. ఇక మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇక మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి CSIR అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండర్టేకింగ్లో ఉన్నటువంటి నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ నుంచి రావడం అయితే జరిగింది. చాలామంది ఈ హైదరాబాద్ పేరు వెనగానే జాబ్ లొకేషన్ హైదరాబాద్లో ఉంటుందా అని అనుకుంటారు. ఫ్రెండ్స్, మీరు అనుకుంటుంది కరెక్టే. ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి జాబ్ లొకేషన్ అనేది హైదరాబాద్లోనే ఉంటుంది. ఇక ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ముందుగా ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలనే ప్రాసెస్ని మెన్షన్ చేశారు. మనం ఇప్పుడు ఆ ప్రాసెస్ గురించి మాట్లాడితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏదైతే మనకి సబ్మిటెడ్ ఫామ్ అయితే వస్తుందో దాన్ని ప్రింట్అవుట్ అయితే తీసుకుని మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా యాడ్ చేసి మళ్ళీ ఆఫ్లైన్లో అంటే పోస్టుల ద్వారా అప్లికేషన్ సెండ్ చేస్తే ఓవరాల్గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మీకు కాస్త కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, బట్ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ ఆన్లైన్లో ఉంటుంది, తర్వాత ఆఫ్లైన్లో ఉంటుంది. ఈ విధంగా మీరు సింపుల్గా అర్థం చేసుకోండి. ఇక అప్లికేషన్ సెండ్ చేసిన అడ్రస్ని వీడియో ఎండింగ్లో మీకు క్లియర్గా చెప్తాను. ఇక ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూస్తే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఓవరాల్గా మనకి మెన్షన్ చేసిన డీటెయిల్స్ ప్రకారం తెలుస్తుంది ఏంటంటే ఈ జాబ్స్కి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి లాస్ట్ ఇయర్ అంటే 2023 డిసెంబర్ 27వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి. అంటే ఇప్పటికీ ఈ జాబ్స్కి సంబంధించిన అప్లై ప్రాసెస్ ఆన్లైన్లో స్టార్ట్ అయ్యి అరౌండ్ ఒక 1 వీక్ టైం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది ఒకసారి మనం చూస్తే ఈ 2024 జనవరి 26వ తారీఖు లాస్ట్ డేట్గా మెన్షన్ అనేది చేశారు. ఇవైతే ఇంపార్టెంట్ డేట్స్. ఇక మనం హార్డ్ కాపీస్ సెండ్ చేయాలన్నాం కదా అడ్రస్కి, ఆ విధంగా ఆఫ్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి 2024 ఫిబ్రవరి 9వ తారీఖు లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఉన్నాయి, వాటి క్వాలిఫికేషన్స్ ఏంది, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేటటువంటి శాలరీస్, ఈ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో మనకి రిక్రూట్ చేస్తున్న పోస్టులు అనేవి కూడా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు. వీటిని చూసుకున్నట్లయితే మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయని చెప్పి డివైడ్ చేశారు. అందులో ఒకటి చూసుకుంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ కేటగిరీ, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేసెస్ అని చెప్పి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్గా డివైడ్ చేశారు. మనం వీటిని సపరేట్గా చూడాల్సిన అవసరం లేదు. ఇందులో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకున్నా సరే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్లో మీరు ఎంపీసీ చేసినా లేదా బైపీసీ చేసినా, సిఈసీ చేసినా, హెచ్ఈసీ చేసినా, ఎంఈసీ చేసినా ఎటువంటి ప్రాబ్లం లేదు, అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఇక మనం ఈ పోస్టులను కూడా సపరేట్ చేసి చూడాల్సిన అవసరం లేదు. ఇందులో ఏ పోస్ట్కి సెలెక్ట్ అయినా సరే మీకు విత్ ఆల్ అలవెన్సెస్ పర్ మంత్ అంటే ప్రతి నెల 36,425 రూపాయలు శాలరీస్గా రావడం అయితే జరుగుతాయి. ఓవరాల్గా ఈ 3 డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులు ఎన్ని అని చూస్తే మనకి టోటల్గా 9 పోస్టులు ఉన్నాయి. వీటిని అన్రిజర్వ్డ్ కేటగిరీకి, ఓబీసీ కేటగిరీకి, ఎస్సీ కేటగిరీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కూడా డివైడ్ చేసి క్లియర్గా ఇచ్చారు. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ పాజ్ చేసి చూడొచ్చు, లేదా డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి అక్కడ క్లిక్ చేసి మీకు ఏ కేటగిరీలో మీకు పోస్టులు అయితే ఉన్నాయనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక వీటికి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ ఏంటనేది కూడా క్లియర్గానే ఇచ్చారు. బట్ ఇక్కడ మీకు చూస్తే కన్ఫ్యూజన్ రావచ్చు. మీకు సింపుల్గా చెప్తాను చూడండి. మీరు ఇన్ కేస్ ఈ పోస్టులపై ఇంట్రెస్ట్ ఉండి అప్లై అయితే చేయాలనుకుంటే మీకు ఉండవలసినటువంటి కనీస వయసు అనేది 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 28 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ఇందులో ఉన్న ఏ పోస్ట్కైనా సరే. అయితే రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్ ఉంటాయి కదా, కేటగిరీస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఆ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి చూసుకుంటే ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అయితే ప్రీవియస్లీ మీకు క్వాలిఫికేషన్స్లో ఓన్లీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పాను కదా, దానితో పాటు మనకి కంప్యూటర్కి సంబంధించిన టైపింగ్ కూడా వన్ ఆఫ్ ది క్వాలిఫికేషన్ ఉంది. బట్ మీరు కంప్యూటర్ టైపింగ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, టైపింగ్ టెస్ట్లో పార్టిసిపేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్లో వీటి డీటెయిల్స్ని క్లియర్గా అయితే మనం చెక్ చేద్దాం.
ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ అని చెప్పి సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి మెన్షన్ చేసిన డీటెయిల్స్ ప్రకారం చూసుకుంటే ఇందులో ఏ డిపార్ట్మెంట్ పోస్టులకైనా సరే సెలక్షన్ ప్రాసెస్ 2 స్టేజెస్లోనే ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటన్ టెస్ట్, తర్వాత మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టైపింగ్ టెస్ట్. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టైపింగ్ టెస్ట్లో మనం ఏ లాంగ్వేజ్ని చూస్ చేసుకుంటాం ఆ లాంగ్వేజ్ని బట్టి టైపింగ్ స్పీడ్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక హిందీ టైపింగ్ని చూస్ చేసుకుంటే 30 words per minute స్పీడ్లో టైప్ చేయాలి. లేదా ఇంగ్లీష్ టైపింగ్ అనేది చూస్ చేసుకుంటే 35 words per minute స్పీడ్లో టైప్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏదైతే రిటన్ ఎగ్జామ్ అయిపోయి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఈ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇక ఇప్పుడు మనం ఈ రిటన్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఈ డీటెయిల్స్ని ఓవరాల్గా చెక్ చేద్దాం. సో ఇక్కడ మనం ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ అనేది చూసుకుంటే అప్లై చేసిన క్యాండిడేట్స్ని బేస్ చేసుకుని ఆన్లైన్లో కండక్ట్ చేయడమా లేదా ఆఫ్లైన్ ఓఎంఆర్ షీట్ ద్వారా కండక్ట్ చేయడం అనేది డిసైడ్ అయితే అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు. ఇక ఎగ్జామ్ ఏ మీడియంలో కండక్ట్ చేస్తారని చూస్తే ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంస్లో ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుంది. ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్లోనే ఉంటాయని చెప్పారు. టోటల్గా 200 క్వశ్చన్స్తో ఈ ఎగ్జామ్ పేపర్స్ అయితే ఉంటాయి. టైం చూసుకుంటే 2 hours 30 minutes ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ రిటన్ ఎగ్జామ్కి సంబంధించి. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూసుకున్నట్లయితే అండ్ సిలబస్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ని 2 పేపర్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేపర్ 1 గురించి చూద్దాం. ఈ పేపర్ 1లో చూసుకున్నట్లయితే మనకి మెన్షన్ చేసిన డీటెయిల్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ 1కి సంబంధించి 90 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అంటే 1.5 hour టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1లో మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ ఇక్కడ మనకి 200 మార్క్స్ అనేది క్యారీ చేస్తుందని చెప్పారు. క్లియర్గా చూడండి, ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు ఈ పేపర్ 1కి సంబంధించి. ఇక్కడ డీటెయిల్స్ చూడొచ్చు. ఇక నెక్స్ట్ పేపర్ 1 కంప్లీట్ అయిన తర్వాత పేపర్ 2 ఉంటుంది. ఈ పేపర్ 2 గురించి మాట్లాడితే పేపర్ 2లో మనకి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పి 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. మనకి ఇక్కడ జనరల్ అవేర్నెస్కి సంబంధించి 50 క్వశ్చన్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 50 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే పేపర్ 2లో మనకి ఒక్కొక్క క్వశ్చన్ 3 మార్క్స్ అయితే క్యారీ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి 50 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి జనరల్ అవేర్నెస్కి సంబంధించి 150 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి కూడా 50 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి వాటికి కూడా 150 మార్క్స్ అయితే ఉంటాయి. అయితే మనకి పేపర్ 1లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు, కానీ పేపర్ 2లో చూసుకున్నట్లయితే ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ డీటెయిల్స్ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇక ఈ జాబ్స్కి ఫైనల్గా ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా మాట్లాడాం కదా. అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫీజు అనేది చూస్తే అప్లికేషన్ ఫీజు అనేది మనకి నాన్ రీఫండబుల్ అని మెన్షన్ చేసి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడే ఈ అప్లికేషన్ ఫీజు పే చేయాలి. ఈ అప్లికేషన్ ఫీజు అనేది మనకి 100 రూపాయలుగా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చూడొచ్చు. ఈ 100 రూపాయల అప్లికేషన్ ఫీజుని జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ క్యాండిడేట్స్ పే చేయాలి. ఇక రిమైనింగ్ కేటగిరీస్ లైక్ ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, ఉమెన్ క్యాండిడేట్స్, పర్మనెంట్ సిఎస్ఆర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మనం లాస్ట్లీ ఒక డీటెయిల్స్ అయితే షేర్ చేద్దాం ఉన్నాం కదా. అదేంటంటే ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఏదైతే మనం సబ్మిటెడ్ ఫామ్ తీసుకుని దానికి సంబంధించినటువంటి ఇక్కడ మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ అన్ని యాడ్ చేసి సెండ్ చేయాల్సినటువంటి ఆఫ్లైన్ అడ్రస్ అనేది చూస్తే ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను చూడండి. ది సెక్షన్ ఆఫీసర్, రిక్రూట్మెంట్ సెక్షన్, సిఎస్ఐఆర్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ, ఉప్పల్ రోడ్, హైదరాబాద్, తెలంగాణ 500007. ఇదైతే మనకి ఆఫ్లైన్లో అప్లికేషన్ సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్. ఫ్రెండ్స్, మీరు ఆలస్యంగా కనుక మీ హార్డ్ కాపీ కానీ వాళ్ళకి రీచ్ అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసినా సరే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే అవుతుంది. సో ఓవరాల్గా ఏదైతే మనకి ఈ హైదరాబాద్కి సంబంధించినటువంటి సెంట్రల్ సెక్యూరిటీ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి సంబంధించిన ఈ జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు స్కిప్ చేశాను అనిపిస్తే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్ని క్లారిఫై అయితే చేసుకోవచ్చు. రెగ్యులర్లీ ఇటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవ్వాలనుకున్నా సబ్స్క్రైబ్ అయితే చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.